హాయ్ అండి. నేను ఈరోజు మీకు అరోమా రైస్ కుక్కర్ విత్ స్టీల్ బౌల్ వచ్చిందండి, స్టీల్ గిన్నె. అయితే నేను ఇది యుఎస్ నుండి మా బాబు తీసుకుని వచ్చాడు. దీన్ని మనకి యుఎస్ నుండి వచ్చిన ఐటమ్స్ అనేవి ఇక్కడికి అక్కడికి పవర్ వోల్టేజ్ తేడా వల్ల తొందరగా పోతున్నాయి. సో దీనికోసమని స్టెప్ డౌన్ ఒక స్టెబిలైజర్ టైప్ది దొరుకుతుందండి, వోల్టేజ్ మెయింటైన్ చేస్తుంది. ఇది మేము ఇది తీసుకున్నాము. సో ఇప్పుడు ఇది బాగానే వర్క్ చేస్తుంది. మేము మొత్తం మీద ఒక 4 వరకు తెప్పిస్తే ఒక 2 మాత్రమే వర్క్ చేస్తున్నాయి. తెలియక పెట్టి ఆన్ చేసి నార్మల్గా డైరెక్ట్గా పెట్టడం వల్ల పోయినాయి. ఎవరికైనా తెలియకపోతే ఈ విషయం తెలుస్తుందని చేస్తున్నాను ఈ వీడియో. తర్వాత ఈ స్టెప్ డౌన్ది ఇది వచ్చేసి స్టెబిలైజర్ నేను ఈ నకోడా స్టీల్ ప్యాలెస్లో తీసుకున్నాను. ఇది అమీర్పేట్లో, హైదరాబాద్లో. ఇదండి, దీనికి వచ్చేసి ఇలా స్టీల్ గిన్నె అనేది వస్తుంది విత్ గ్లాస్ది లిడ్ వస్తుందండి. ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది లిడ్ అనేది. ఇది స్టీల్ బౌల్. ఈ ఇండక్షన్ బాటమ్ వస్తుంది. ఇదండి రైస్ కుక్కరు ఓవరాల్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి దీని అవుట్పుట్ పాయింట్ అండి, ప్లగ్ పాయింట్. అవుట్పుట్ ప్లగ్ పాయింట్ ఇది. మనం ఇది స్విచ్ ఆన్ చేస్తే దీని నుండి రైస్ కుక్కర్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇదండి, మనకి రైస్ అది మామూలుగా నార్మల్గా కుక్ అవుతుంది. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.